దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమును ప్రభుపేట మరొకసారి శుభములు తెలియజేస్తూ జీటీఎం సంఘ బిడ్డలతో నా హృదయాన్ని తెరిచి మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని గ్రంథం మనకు సెలవిచ్చే విషయాలన్నీ కూడా మన హృదయంలో భద్రపరచుకోవాలనే విషయాన్ని నేను ఉదయకాలమున జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనకారుడు రాసిన కీర్తన 20వ కీర్తనను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న విధానాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే చాలా చక్కగా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దేవుని సంగమా, నిజముగా దేవుని యొద్ద నుండి వచ్చే సహాయము చాలా గొప్పది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా మరి పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం వస్తుంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనం చాలాసార్లు మరి దిగులు పడతా ఉంటాం, చింతపడతా ఉంటాం, వేదన పడతా ఉంటాం, ఎవరెవరినో ఆశ్రయిస్తాం. కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి, దేవుని యొద్ద కనిపెట్టే వారికి, దేవుని చిత్తము నిరంతరం జరిగించే వారికి దేవుడు మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయం చేయటమే కాదు, యాకోబు యొక్క దేవుని నామమును మనని ఉద్ధరిస్తుంది అని చెప్తున్నాడు. అంతేకాదు, ఆయన నీ ప్రార్థనను, నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగా కానీ వ్రాయబడతా ఉంది. నిజంగా ఆయన నైవేద్యం అనగా ప్రార్థన ప్రియుల దేవుని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడుదురు కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ప్రియులారా. అందుకే దావీదు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎందుకంటే భూమి ఆకాశములు సృజించిన వాడు. అవును ప్రియులారా, ఆయన మన సృష్టికర్త, ఈ సృష్టికి మూలాధారం. ఈ సృష్టి లేనప్పుడు ఈ శూన్యములో నుంచి సృష్టిని చేసినటువంటి దేవుడు ఈ ఉదయకాలము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనను ఉద్ధరించడానికి, మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవడానికి, మనకు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయం చేసి మనను ఆదుకుంటానంటున్నాడు. గనక ఇటు అటు చూడక యేసు వైపు చూస్తూ మన నిత్య జీవితంలో ముందుకు సాగడానికి ఇష్టపడదాం. లోకములో కొందరు నిజంగా నరులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలినట్టు విధంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. గనక కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడినట్టు మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి సంతోషిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు మన హృదయములో, మన వినికిడిలో దీవించి మనను అందరిని ఆశీర్వదించి దేవుని వాక్యం చేత దేవుడు పరిశుద్ధపరచబడును గాక. దేవుని వాక్యము మన జీవితాల్లో పరిశుద్ధపరచబడును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నాయనా, కృప కనికరము కలిగినటువంటి మా దేవుడు తండ్రి, సియోనులో నుండి మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని, యాకోబు దేవుని యొక్క నామము మమ్మల్ని ఉద్ధరిస్తుందని మీరు మాట్లాడారు. పరిశుద్ధ స్థలములో నుండి మీరు మాకు సహాయం చేస్తారని చెప్పారు. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడుదురు కానీ మేమైతే నీ నామును బట్టి అతిశయపడుతున్నాం. కనుక మా అతిశయము నీవు, మా ఆధారం నీవు, మా ఆనందం నీవు ప్రభా. ఈ ఉదయకాలమున నీ వాక్యమును జ్ఞాపకం చేసుకుని మా జీవితాన్ని ప్రారంభిస్తుండగా, మా పనులను ప్రారంభిస్తుండగా నీ కృపతో నింపి మరలా సాయంకాలం వరకు మీ భద్రత, నీ కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.